నమస్తే. లిక్కరు, రేషను వేటి గురించి అయితే అలాగే జాబ్స్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దునుమాడిన కూటమి పార్టీలు ఇవాళ మరి జరుగుతున్న సంఘటనలకు ఏం సమాధానం చెబుతాయో అర్థం కావట్లేదు. ఎందుకంటే సొంత పార్టీ నేతల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బట్ దానికి కారణాలు లో లోతుల్లోకి తెలుగుదేశం వెళ్తుందా లేదా తెలియదు. దీంతో పాటు గిరిజన బాలికల మరణాలు వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి చర్చించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మనకు ఆ, నరేష్ ఇక్కిట్టు గారు. నరేష్ గారు నమస్తే అండి. నమస్తే వాసుదేవన్ గారు. ముందుగా లిక్కర్ తీసుకున్నాం సార్. తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువు ఏకంగా ఫ్యాక్టరీ పెట్టేశారు, అడల్టరేటెడ్ లిక్కర్ ఫ్యాక్టరీ. అంటే ఇదంతా కూడా ఎందుకు? ఇంతకు ముందు గవర్నమెంట్ లో బెల్ట్ షాప్స్ లేవు. ఇప్పుడు బెల్ట్ షాప్స్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి అమ్మాలి కదా, వాళ్ళకి ఏమి నియంత్రణ ఏది ఉండదు కదా. సో ఈ అడల్టరేటెడ్ లిక్కర్ ఆ బెల్ట్ షాప్స్ కి సరఫరా అవటం ఇవన్నీ కూడా ఎక్సైజ్ ఆఫీసర్స్ నోటీస్ చేశారు. మొత్తానికి 2 సార్లు జరిపిన దాడుల్లో పర్యవసానంగా గోల జరగటం. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ లో ఘాటుగా పెట్టేసరికి రాత్రి 11 o'clock ఎన్నింటికో హడావుడిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తమ్మలపల్లి నియోజకవర్గ ఆ, నాయకులు జయసుందరెడ్డి గారిని సురేంద్ర నాయుడు గారిని సస్పెండ్ చేస్తున్నాం, విచారిస్తామని చెప్పి ఒక 2 లైన్లు ఐవాష్ రిలీజ్ ఇచ్చారు. చూసారు కదా అది. అంటే ఇక్కడ మనం ముందుగా చర్చించుకోవాల్సింది ఏంటంటే అండి, అతను జయచంద్రారెడ్డి గారు ఎవరైతే లిక్కర్ కేసులో నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందో అతను అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, అంటే అన్అఫీషియల్ ఎమ్మెల్యే క్యాండిడేట్. అక్కడ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన జయచంద్రారెడ్డి గారు, అంతే సీనియర్ నాయకులు కట్టా సురేంద్ర నాయుడు గారు అందులో ఆ నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీని నడుపుతున్న వాళ్ళని గుర్తించి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది నిన్న. ఇంకోటి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి లిక్కర్ ఫ్యాక్టరీలు అన్అఫీషియల్గా రాష్ట్రంలో చాలా వాటికి చాలా చోట్ల జరుగుతుందంటానికి కాక్ నివేదికలే తెలియజేస్తా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. 2024-25 మొదటి 5 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు జరుగుతున్నాయి. ఆ రోజు కాగ్ నివేదికల ప్రకారం ఆ రోజు ప్రభుత్వ ఆదాయం లిక్కర్ ద్వారా 6,782 కోట్లండి. ఈ రోజు 25-26 అదే కాగ్ లెక్కల ప్రకారం 25-26 త్రైమాసిక సంవత్సరంలో మొదటి 5 నెలల్లో లిక్కర్ ఆదాయం 6,992 రూపాయలు, 92 కోట్లు. అంటే వ్యత్యాసం 3.10%. ఇంతకుముందు ప్రభుత్వ ఆధ్వర్యంలో లిమిటెడ్గా 10 to 5 ఇలా జరుగుతున్నాయి లిమిటెడ్ షాప్స్. ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ చేతుల్లోకి లిక్కర్ని తీసుకెళ్ళింది. సిండికేట్ రూపంలో రాష్ట్రం మొత్తం అంతకు మించి 5 times షాప్స్ పెరిగినాయి, 2 times కూడా కాదు. అప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 times పెరిగి ఉన్న లిక్కర్ షాపులు, ఇప్పుడు ఆదాయం ఎంత రావాలి? మినిమం కామన్ చేసుకున్నా కానీ 10% పెరగాలి. ఇంకొక విషయం తెలియాలంటే, ఇక్కడ లిక్కర్ షాప్స్ దానికి సంబంధించిన అనాథరైజ్డ్ పర్మిట్ రూమ్స్, ఎటువంటి పర్మిషన్ లేకుండా పర్మిట్ రూమ్స్, పల్లెటూరుల్లో కిరాణా షాపుల్లో, చిన్న హోటల్స్లో, చివరికి కూరగాయలు అమ్మే దుకాణాల్లో కూడా మందు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది అసత్యమైన విషయం, ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాకపోతే అధికార పార్టీ బెదిరింపులకు భయపడి అధికార పార్టీ కనుసన్నల్లో జరుగుతున్న ఇలాంటి లిక్కర్ దందాకి జనాలు ఏమీ చేయలేక ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇలాంటి టైంలో, ఈ విధంగా ఉన్న టైంలో లిక్కర్ రేట్లు అంత పెరగాలి అంటే ఏంది? ఈ ఆదాయం నకిలీ లిక్కర్ వలన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు ప్రతి 3 బాటిల్స్లో ఒకటి నకిలీ లిక్కరు అనే దానికి ఆధారంగా ఉన్నాయి. దీని గురించి చెప్పాలంటే, మనం విశ్లేషించుకోవాలంటే దీని గురించి ప్రతి ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ షాప్స్ ఇంతకు ముందు లేని చోట్ల కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఆదాయంలో ఎందుకు పెరుగుదల లేదు? ఆదాయంలో పెరుగుదల లేదు అంటే అర్థం ఏంటి? అనాథరైజ్డ్ అంటే ఇలాంటి లిక్కర్ ఫ్యాక్టరీస్ ఇది దొరికింది కాబట్టి చెప్తున్నాం. ఇది దొరకటం కూడా కాదు, ఇది చాలా రోజులు జరుగుతూ ఉంటే ప్రభుత్వంలో కూడా. ఇంకొక విషయం చెప్పాలంటే, ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఫర్మేషన్ చేరవేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. దట్టు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన దీన్ని ప్రతి విషయంలోనూ ప్రభుత్వం దగ్గర తీసుకొని వెళ్తున్నారు. 2-3 చోట్ల దొరికిన తర్వాత కూడా వదిలేశారు. అయినా కానీ ఈ లిక్కర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, అనాథరైజ్డ్ లిక్కర్ ఫ్యాక్టరీ రానగా 24 hours రన్ చేస్తూనే ఉన్నారు.
ఇక చేసే పరిస్థితి లేక ప్రభుత్వం ప్రజల్లోకి ఇప్పటికే చులకన భావంతో వెళ్తుందనే ఉద్దేశంతో మేము నిజంగా చేసాము, మా మా ఎమ్మెల్యేలను కూడా, మా ఎమ్మెల్యే క్యాండిడేట్ని కూడా మేము పార్టీ నుంచి సస్పెండ్ చేసాం, ఇందులో పాత్ర ఉందని తేలుతుందని తెలియజేయటం తప్పితే ప్రభుత్వం దగ్గర ఎక్కడా లేదు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తానండి. ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారికి పట్టుకోల్పోయారనటానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకి మాజీ ఎమ్మెల్యే అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని జేసీ దివాకర్ రెడ్డి గారు నియోజకవర్గంలోకి అడుగు పెట్టినట్లేదు. అక్కడ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చెల్లుబాటు అవ్వదు, జేసీ గారు రాసిన రాజ్యాంగమే చెల్లుబాటు అవుతుంది అని అనడానికి ఉదాహరణ. ఇంకొకటి అదే జేసీ దివాకర్ రెడ్డి గారి మీద ఒంగోలు టీడీపీ నాయకుడు నన్ను బెదిరించారని చెప్పి డైరెక్ట్ మీడియాలోకి ఎక్కారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇంకొకటి ఆర్టీపీపీ అంటే నుంచి బూడిద తీసుకొని పోయే దాంట్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి జేసీ దివాకర్ రెడ్డి గారికి గొడవలు జరిగినాయి. సీఎం గారి సమక్షంలోనే పంచాయతీ జరిగినా కానీ సీఎం గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకొకటి కూడా చెప్పుకోవాలి, ఈ మధ్య ఎమ్మెల్యేలని 60-70 మంది ఎమ్మెల్యేలని దగ్గర పిలుచుకొని చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చినా కానీ అవినీతిని కంట్రోల్ చేయలేని పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దానికోసం మన ఈ మధ్య జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ని పిలిచి ఎమ్మెల్యేల మీద ఈ విధంగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, మీరు చూడాలంటారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే, సీఎం గారు చెప్తేనే ఎమ్మెల్యేలు, వాళ్ళతో పాటు ఎమ్మెల్యే మినిస్టర్లు అంతవరకే, కానీ వాళ్ళతో పాటు ఎమ్మెల్యేనే కదా వాళ్ళు. అలా చెప్తే వింటారా? అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేల నుంచి అతను చెప్పింది వినట్లేదని అర్థమవుతుంది. ఇంకోటి చెప్పాలి, ప్రతి ఒక్క మీటింగ్లోనూ చంద్రబాబు నాయుడు గారు వెళ్తే నిన్న ఆటో వాళ్ళకి చేయూతనిచ్చే ఉద్దేశంలో ఉన్న మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంతకు ముందు ప్రభుత్వం కల్తీ మద్యాన్ని వేర్లై పారించిందని చెప్పింది. ఇప్పుడు అది ఎక్కడా ప్రూవ్ జరగలేదు. వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళ సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్అఫీషియల్ గా అక్రమ లిక్కర్ కేంద్రాన్ని నడుపుతా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం నరేష్ గారు, ఇక్కడ ఒక విషయం మీరు ప్రస్తావన చేశారు కాబట్టి, ఇప్పుడు దాదాపు 30,000 మరణాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ మద్యం కారణంగా, లేకపోతే కొత్త బ్రాండ్స్ కారణంగా కంటి చూపు కోల్పోవటాలు, తర్వాత లివర్లు కిడ్నీలు ఎగిరిపోవటాలు, మానసిక స్థితి సరిగ్గా లేకపోవటాలు, ఇవన్నీ కలిపి మొత్తం 30,000 మరణాలు, వీటితో పాటుగా 30,000 మరణాలు జరిగాయని చెప్పారు కదా. ఇప్పుడు నేరుగా ఇక్కడ వాళ్ళ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ అయింది కదా. ఇదేనండి చెప్తుంది. ఇలాంటి తప్పుడు కథనాలు ఎలక్షన్స్ ముందు జనాల్లోకి తీసుకొని వెళ్తంలో చంద్రబాబు నాయుడు గారు కానీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు వాళ్ళకి అనుబంధ మీడియా సక్సెస్ అయింది. 30,000 మరణాలు జరిగిందండి. వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ అధికారంలో ఎంతమంది కంటి చూపు కోల్పోయారు, ఎంతమంది క్రానికల్ డిసీజెస్ దానివల్ల వచ్చినాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంతమంది ఫేస్ చేశారు, కిడ్నీ లివరు ఇలాంటి సంబంధిత వ్యాధులతో ఎంతమంది చనిపోయారు, ప్రభుత్వం లెక్కలు తీసి ఈరోజు ప్రూవ్ చేసి చెప్పకుండా ఊరక విషపూరిత మాటలు అతను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ కాడికి ప్రతి ఒక్క దాంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయటం. దీనికి అర్థం ఏంటంటే, నిన్న ఒకటి చెప్తానండి, నిన్న జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో, నా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చాలా సర్వే సంస్థలు నాకు చెప్తా ఉన్నాయి. దానివల్ల ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పదే నేను మీకు ఈ విధంగా ఇస్తా ఉన్నాను, ఇంతకంటే ఎక్కువ ఇస్తారని వస్తారేమో, వాళ్ళని చూసి జాగ్రత్త పడండి, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పారు ఎలక్షన్స్లో. ఏమని చెప్పారు, నేను ఈ ప్రభుత్వ బడ్జెట్ ప్రకారం నేను ఇంతే చేయగలను, వాళ్ళు ఇవ్వలేరని చెప్తా ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలండి, పాజిటివ్ క్యాంపెయిన్ అండ్ నెగిటివ్ క్యాంపెయిన్. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు ఎక్కడ తను చేసిన పనులు కానీ, కిడ్నీ ఉద్దానం సెంటర్ దగ్గర నుంచి కానీ ఇంకోటి నాడు నేడుతో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆధునీకరణ కానీ ఇలాంటి ఏమీ చెప్పుకోలేకుండా నెగిటివ్ క్యాంపెయిన్. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అసద్ధ చేయలేని వాగ్దానాలు ఇచ్చారు, చేయలేరని ఇలా నెగిటివ్ క్యాంపెయినింగ్ తీసుకోవడం వల్ల కొంత మేరకు నష్టపోయారు. ఇంకోటి అక్కడ క్యాండిడేట్లు ఇక్కడ క్యాండిడేట్లు అక్కడ అని కొద్ది కన్ఫ్యూజన్లో జనాలను పట్టేసి ఇంకోటి దానివల్ల కొంత నష్టపోయారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలండి. ఇదే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఈరోజు వాళ్ళు తల్లికి వందనం అని ఇచ్చారండి.
ప్రభుత్వ అనుకూల మీడియా కానీ, ప్రభుత్వ అనుకూల ఛానల్స్‌లో కానీ ఏమని చెప్తా ఉన్నారు? ప్రభుత్వం తల్లికి వందనం ఇవ్వటం వలన జనాల్లో కొనుగోలు శక్తి పెరిగి జీఎస్టీ ఎక్కువ వసూలైనాయి అంట. అదే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకు ఒడిస్తే రాష్ట్రాన్ని దివాలా తీసేస్తున్నారు. శ్రీలంక, సొమాలియా, బంగ్లాదేశ్ లాగా తీసుకొని వెళ్తా ఉన్నారని నష్టం. ఈ టైప్ ఆఫ్ క్యాంపెయినింగ్ చేస్తా జనాల్ని రైట్. అంటే ఇంకొక అంశం సార్, అమాయక ఇంకొక అంశం నరేష్ గారు, ఇంకొక అంశం రేషన్. మనం చూసాం గన్నవరం దగ్గర దాదాపు 500 బ్యాగ్స్ ఎంతో. మనం గమనిస్తే కనుక ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ బియ్యం అక్రమ దందా మీద ఎక్కడ దాకా వెళ్ళారు? సీజ్ ద షిప్ దాకా వెళ్ళారు కదా. మరి ఇక్కడ జరుగుతున్న ఈ అక్రమ రవాణా గురించి ఫోకస్ పెట్టలేదా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ సప్లైస్? అంటే ఇప్పుడు ఇంకొకటి చెప్పాలండి, ఇక్కడ ప్రభుత్వాలే మారినాయి కానీ ప్రభుత్వ విధానాలు ఎక్కడా మారలేదు. అప్పటికి ఇప్పటికి ఎటువంటి చేంజ్ అవ్వలేదండి. రేషన్ కానీ, లిక్కర్ కానీ, ఇసుక, మట్టి, సహజ వనరులు, మైనింగ్ ఇలాంటివి అక్రమంగా యథేచ్ఛగా తోడేస్తా ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు. అదేం చెప్తున్నారంటే సీఎం సమక్షంలోనే మేము ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, మమ్మల్ని మీరు నియంత్రించలేరు అనే ధోరణితో మేము యథేచ్ఛగా మేము ఏవైనా చేస్తా అనే విధంగా స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి అందరూ ఉన్నారు. అదే ధోరణితో ఉన్నారు. ఇదే ప్రభుత్వం ఇంతకు ముందు షీజ్ ద షిప్ అని కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేషాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారని చెప్పేసి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా అడవుడు చేశారు. ఆ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ చేతిలోనే పౌర సరఫరాల శాఖ ఉంది. ఇప్పటికి కూడా ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలంలోనూ రేషను విచ్చలు విడిగా ఇతర రాష్ట్రాలకు కానీ, అదే సేమ్ ఎవరైతే రేషన్ బయర్లు ఉంటారు, రేషన్ డీలర్స్ ఉంటారు, ఈ ప్రభుత్వానికి ఎవరో ఒకరు సప్లై చేయాలా, ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళే మళ్ళీ సేమ్ బ్యాగ్స్ కొనుక్కుంటా ఉన్నారు. ప్రభుత్వం ఎక్కడ అవినీతి అరికట్టలేకపోతుంది. ఉదాహరణకి రీసెంట్గా గన్నవరంలో 500 రూపాయల రేషన్ బస్తాలు సీజ్ అయినాయి. సుమారు 50కి ఒక్కొక్క బస్తా 50, 500 బస్తాలను పట్టుకున్నారు. దాని మీద ఇంతవరకు అలుకు పలుకులేదు. ఇలా రాష్ట్రంలో అన్ని చోట్ల అన్ని గ్రామాల్లోనూ రేషన్ విచ్చలు విడిగా బయటికి వెళ్ళిపోతూ ఉంది. దీన్ని కూడా కాదు, మీరు ఎవరైనా కానీ పబ్లిక్గా తీసుకొని దాని మీద చర్చ పెట్టండి. మీలాంటి న్యూట్రల్గా ఉన్న ఛానల్స్ కూడా ప్రజల్లోకి వెళ్ళి దీని మీద తీసుకెళ్ళండి. ఎంతమంది రేషన్ ఇవ్వకుండా ఉండటం కానీ, రేషన్ ఇవ్వకుండా బెదిరించడం, వచ్చిన 2-3 రోజుల్లోనే రేషన్ అయిపోయిందని చెప్పి క్లోజ్ చేయటం, అడిగేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు. ప్రశ్నించే వాళ్ళని అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెడతాం, మా ఇష్టం వచ్చింది చేస్తామని లోకల్ నాయకులు పనితీరు ఉంది. ఇప్పుడు కూడా కొన్ని పోలీస్ స్టేషన్లో తప్పట్లేదు కొంతమందిని ఎవరినన్నా అధికారం లేని పార్టీలోనే కాదు, ఎవరినన్నా న్యూట్రల్గా ఉండేవాళ్ళు జరుగుతున్న దాన్ని సమాజం మీద మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళని ఏదన్నా ప్రశ్నిస్తే చాలు వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, భయపెట్టడం, ఇబ్బంది పెట్టడం, అక్రమ కేసులు బనాయించడం మనం చూస్తూనే ఉన్నాం. దానికోసం ఇంకొకటి సోషల్ మీడియాలో కట్టడి చేయడం కోసం 5 మంత్రులతో కమిటీ వేసింది ప్రభుత్వం. ఇలాంటి తప్పులు చేయకపోతే ఎవ్వరు అలాంటి పోస్టులు పెట్టరు కదా. జనాలు నువ్వు తప్పు చెప్పావా, నిజం చెప్పావా తెలుసుకొని విఘ్నులే ఉన్నారు జనాలు. ఇంకా నువ్వు పోస్టులు పెట్టడం వల్ల పోస్టులకే భయపడతా దాన్ని నియంత్రించడానికి కమిటీ వేయాలనుకుంటుందంటే ప్రభుత్వం ఎంత ఇన్సెక్యూర్డ్గా ఆలోచిస్తుందో అర్థమవుతుంది. రైట్. ఇంకొక అంశం సార్, ఇంకా 2 అంశాలు ఉన్నాయి వాస్తవానికి. ఒకటి జాబ్స్ అండి, ఉపాధి కల్పన. ఒకటి మనం ముఖ్యంగా విశ్లేషించుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఐటీ మీద వల్లమారిన ప్రేమతో టీసీఎస్ లాంటి, యాక్సెంచర్ లాంటి చాలా కంపెనీస్కి ల్యాండ్స్ని చాలా దారాదత్తం చేసిందండి. చాలా అంటే అసలు కొన్నట్టు. అలాంటి కంపెనీస్ ఈరోజు 2%, 10% ఎంప్లాయీస్ని, వేలల్లో ఎంప్లాయీస్ని తీసేస్తూ ఉంది. ఆర్థిక మాంద్యం, ఇంకొకటి డిమాండ్ లేదు, క్లయింట్స్ దగ్గర నుంచి అనాసక్తి, ఇలాంటి కారణాలు చూపిస్తా వాళ్ళ బెంచ్ మీద ఉన్న కానీ చాలామంది ఎక్స్పీరియన్స్డ్ అంటే మిడ్ లెవెల్, హై లెవెల్ ప్యాకేజ్ ఉన్న ఎంప్లాయీస్ని తీసేస్తా చూస్తుంది. మన సీఎం గారు ఏం చెప్తున్నారు, వైజాగ్లో మనం టీసీఎస్కి ఈ విధంగా ఇవ్వటం వల్ల లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి అంటే, ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్న కంపెనీస్ కొత్త ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలను ఎలా ఇస్తున్నాయి అంటే ప్రజలకి ఏమీ తెలియదు, మనం ఏం చెప్పినా వింటారు అనే
ఉద్దేశంతో సీఎం గారు ఉన్నట్టుంది. ఇంకొకటి, సీఎం గారు మొన్న ఈ మధ్య విజయనగరంలో పెన్షన్ కార్యక్రమంలో వెళ్ళి విజయనగరం జిల్లాలో ఒక మాట చెప్పారు. నిరుద్యోగులు మొత్తాన్ని ఎవరు అధైర్యపడొద్దు, నేనున్నాను, మీకు ఉద్యోగ కల్పన చేస్తాను. మనం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ జరిగినాయి. ఆ 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వల్ల 9,50,000 ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ 4,50,000 ఉద్యోగాలు మేము కల్పించామని చెప్పారు. 4 లక్షల, అది కూడా ఫిగరు రఫ్గా అరౌండ్గా చెప్పట్లా, 4,71,554 ఉద్యోగాలు కల్పించామని నిజంగా నమ్మశక్యం కలిగే ఒక ఫిగర్ చెప్పారు. ఎవరన్నా 5 లక్షలు 4 లక్షలు చెప్తారు. సీఎం గారు చెప్పడం ఏంది, 4,71,554 అంటే అమ్మో నిజం. అక్కడ ఉన్న ముందున్నోళ్ళు ఎవరు పాపం నిరక్షరాస్యులు. అంటే పింఛన్ తీసుకున్నది ఎవరండి? నిరక్షరాస్యులు, రైతులు, ఈ ఉద్యోగాలు వీటితో సంబంధం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నేను ఈ విధంగా కల్పించానని చెప్పేసి ఒక ఫాల్స్ కథనం. ఇప్పుడు వరకు ప్రభుత్వం తీసుకుందండి 16 డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. అలా ఏ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీల్లో మీరు ఉద్యోగాలు కల్పించవచ్చు. 10 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అన్నది ఈ కంపెనీ ఈ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది. ఈ విధంగా ఉద్యోగాల రూపకల్పన జరిగిందని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అసెంబ్లీలో ఈ విధంగా అప్పుల లెక్కలు దీని ద్వారా ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు పాజిటివ్గా, అప్పులతో ప్రజలకి ఏం సంబంధం లేదు, ప్రజల తర్వాత ఇది ప్రభుత్వం జేబులోంచే పెట్టదు కదా, ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి అప్పు తెస్తుంది. ప్రజలకు దానివల్ల ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ ఆస్తులను ప్రభుత్వం తీసుకోవట్లేదు. ఇది ప్రజలకు సంబంధించింది, ప్రజలకు డెవలప్మెంట్కి సంబంధించింది. నువ్వు ఇలాంటి ఉద్యోగాలు కల్పించిన రోజు నీకు పాజిటివిటీ కదా. ఈ కంపెనీ ద్వారా ఇన్ని వేల ఉద్యోగాలు కల్పించామని ఎందుకు చెప్పలేకపోతుంది అంటే ఏంటి? ఇది అసత్యం అని తెలిసి కానీ ప్రజలు నమ్మించే బుక్కాయించే పద్ధతి. ఇంకోటి చెప్పుకోవాలండి ఇక్కడ మనం, ఎవరైనా కానీ ప్రభుత్వం అంటే ఒక ఫిక్స్డ్ ఫిగర్ గురించి చెప్పించుకోవడం కోసం ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం ప్రజల్లో పాజిటివ్ వెళ్లకుండా ఎందుకోసం ప్రతి ఒక్కదాన్ని ఆర్భాటంగా, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆటో డ్రైవర్లకు కానీ ఇంకోళ్ళకి కానీ ఇచ్చే చేయూతనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ రోజు ఆయన ఏం చేశారు? బటన్ నొక్కి అలా వెళ్ళిపోయి కూర్చొని ఆయన పని ఆయన చేసుకున్నాడు. ఆ రోజు ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రభుత్వం విపరీతమైన పబ్లిసిటీ. ఏ విధంగా పబ్లిసిటీ మనం చూసాం. నిన్న ఆటో డ్రైవర్లకు చేయూత కార్యక్రమం కావచ్చు, తల్లికి వందనం ఇచ్చే దాంట్లో కావచ్చు, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టడం అట్టహాసంగా మా ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు, ఇది మా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి గారి మానస పుత్రిక ఇలాంటి అని చెప్తున్న వాళ్ళు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పించినప్పుడు మంచి పరిణామం కదా. అది ఎందుకు చెప్పలేకపోతుంది అంటే ఇది ఎక్కడా లేదు, ఇది అసత్యం అని ప్రజలందరికీ తెలుసు. కాకపోతే నమ్మించే మీరు ఇంకొక అంశం అండి లాస్ట్ ఏంటంటే, పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన బాలికల పాఠశాల 2 పిల్లలు కలుషిత నీళ్లు, కంటామినేటెడ్ వాటర్ తాగడంతో జాండిస్ బారిన పడి చనిపోయారు. ఒక 30+ స్టూడెంట్స్ ని కేజీహెచ్ లో ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు వాళ్ళకి స్టూడెంట్స్ కి. అంటే ఇంత స్థాయిలో ఈ లార్జ్ స్కేల్ వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేయాల్సినంత నెసిటీ వచ్చినప్పుడు చూడండి, అక్కడ ఏజెన్సీ ఏరియా నుంచి కేజీహెచ్ వెళ్ళాలంటే 7-8 అవర్స్ జర్నీ. మధ్యలో ఏమన్నా ప్రాణాపాయ పరిస్థితులు వస్తే ఏర్పడే దానికి మరి ఎవరు చూసుకోగలరు? అండ్ ఎందుకని యాంటిసిపేట్ చేయలేకపోయారు? సీజన్ చేంజ్ అయినప్పుడు ఇలాంటివి ఉంటాయి. ఆర్ఓ ప్లాంట్ లేదట. మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసుకోవాలా, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూసుకోవాలా, మెడికల్ అండ్ హెల్త్. సరే, మరి 3 శాఖలు సమన్వయం చేసి అడ్రస్ చేయాల్సిన విషయంలో కళ్ళెదుట 2 పిల్లలు ప్రాణాలు పోయినాయి. అంటే ఇప్పుడు మనం ఒకటి చర్చించుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేశాడు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నా అని చెప్తున్న కూటమి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం ద్వారా 11 రకాల సౌకర్యాలు కల్పించారు. దాంట్లో ఆర్ఓ ప్లాంట్ కూడా, అంటే మంచి స్వచ్ఛమైన కలుషితం లేని నీరుని అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. అక్కడ ఆర్ఓ ప్లాంట్ లేదని చెప్తా ఉన్నారు. లేదు అని చెప్తా అంటే చెడిపోయిందంటే బాగు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ వ్యవస్థ మీద ఉంది. అంటే ఏంటి? గిరిజనులకు సంబంధించిన ఆరోగ్యం మీద, విద్యా మెరుగైన సౌకర్యాలు కల్పించడం మీద అశ్రద్ధనే కదా.
ఇప్పుడు ఆటో డ్రైవర్లకు అది ఇచ్చాం, ఇది ఇచ్చాం, లేకపోతే ఆ తల్లికి వందనం ద్వారా డబ్బులు ఇచ్చామని అట్టహాసంగా పబ్లిసిటీ చేసుకున్న ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించి పర్టికులర్‌గా ట్రైబల్‌కి సంబంధించిన ఆరోగ్యం మీద, విద్య మీద శ్రద్ధ లేదంటానికి ఇదొక నిదర్శనం అండి. ఈరోజు జరగలేదండి. ఈ గత సంవత్సరంలో ఇప్పటి వరకు కలుషిత ఆహారం గాని, కలుషిత నీటి తాగటం వల్ల 611 మంది ట్రైబల్ విద్యార్థులున్న పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాం బాలికల హాస్పిటల్ కావచ్చు, అక్కడ మన్యం జిల్లాలో సుమారు ఇప్పటి వరకు 11 మంది చనిపోయారన్నా కానీ ప్రభుత్వానికి శ్రద్ధ వహించడం లేదు. పబ్లిసిటీ మీద ఉన్న ప్రేమ ప్రజలకు సంబంధించిన విషయాల మీద లేదంటానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు సుమారు 4 రోజుల వ్యవధిలో 2 మంది చనిపోయారు అక్కడ. మీరు చెప్తున్నట్టు 30+ మంది అనారోగ్యం పాలయ్యారు. వాటి మీద కానీ ఎక్కడైనా కానీ ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకుంది, ఈ విధంగా ఉందని అన్ని శాఖలు తన చేతిలో పెట్టుకున్న లోకేష్ గారు తన చేతిలో ఉన్న విద్యాశాఖని వరకు గాల్లో వదిలేశారు. బయట అనఫీషియల్‌గా చెప్పుకుంటుంది ఏంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పనులు మొత్తం అనఫీషియల్‌గా లోకేష్ గారే చూస్తున్నారనేది బయట జరుగుతున్న టాక్ అది. అలాంటి జరుగుతున్నోడు నేను అన్ని చేశా, ఈ విధంగా ఉద్యోగాల్లో కూడా ప్రతి ఒక్క దాంట్లోనూ అతను ఏళ్ళు పెడతా ఉన్నారు. విదేశీ వ్యవహారాలు కావచ్చు, ఒకటి నేను ఇందాక జాబ్స్ విషయంలో ఒకటి చెప్పడానికి. ప్రభుత్వం ఇంతకుముందు సింగపూర్ పర్యటన అనఫీషియల్‌గా చేసిందండి. అనఫీషియల్‌గా అఫీషియల్ టూర్. మీరు ఇంతకుముందు దావోస్ పర్యటన విన్నారా? ప్రభుత్వం దావోస్ పర్యటన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని, ప్రభుత్వ డబ్బులు హెచ్చించేసి పర్యటన చేసుకొని ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పి ప్రతి ఒక్క ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ. అంటే ఏంటి, ప్రజల డబ్బులు, ప్రభుత్వం డబ్బులు అంటే ప్రజల డబ్బులు, ప్రజలుగా కట్టిన ట్యాక్సులతో మీరు విహారయాత్రలకి దావోస్ కానీ, సింగపూర్ కానీ ఇలాంటి పర్యటనలకు వెళ్ళి వస్తున్నారంటున్నారే కానీ అక్కడ ఎక్కడా చిత్తశుద్ధి లేదు. ఇంకొకటి, సింగపూర్ పర్యటన గురించి, ఉద్యోగాల విషయంలో కూడా సింగపూర్ పర్యటన గురించి ఒకటి మాట్లాడుకోవాలండి. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనకి సింగపూర్ ప్రభుత్వం ఎక్కడెక్కడ వాళ్ళని ఆహ్వానించలేదండి. వీళ్ళే ప్రభుత్వ ఖర్చులతో ప్రభుత్వ సంబంధించిన ఒక మీటింగ్ లాగా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళని వాళ్ళ అనుకూలంగా ఉన్న ప్రజలతో ఒక మీటింగ్ ఏర్పరిచారు. దానికోసం 100 కోట్ల రూపాయలు వెచ్చించి జివో ఒకటి పాస్ చేసుకుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజల్ని నమ్మించడం చూడండి. అందులో ఉన్న ఒక లేడీ లేచి, నేను ఏదో ఒక క్లౌడ్ కంపెనీకి డేటా హెడ్గా తీసుకొని వస్తున్నాను, నేను ఆ కంపెనీని అమరావతికి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నానంటే ఇలాంటి పెయిడ్ ప్రమోషన్స్ లాంటివి కొన్ని క్రియేట్ చేస్తాయి. అంటే ప్రజలు ఏంది దాన్ని మర్చిపోతారు, ఆ రోజు ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరిగింది అని చెప్పడం అనేది మర్చిపోతారనే ఒక ప్రజల మీద దాని మీద ఒక అభిప్రాయంతో ఉన్న ప్రభుత్వాలు ఈ విధంగా చేస్తా ప్రజల్ని మభ్యపెడతా ఉంటాయి, ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. ముందు ఆర్థిక లోటు ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా శ్రీలంక చేశారు, అవి చేస్తారు అన్న మీరు ఆర్థిక లోటు పోర్చడంలో కానీ మీరు ఎక్కడన్నా ఇలాంటి దుబారా ఖర్చులు ఎక్కడన్నా ఉన్నాయా? వారానికి ఒకసారి అండి. మీరు జీవోలు చూడండి, ప్రతి నెలకి సీఎం గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, లోకేష్ గారు కూడా చివరికి సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్ గారు ప్రత్యేక ఫ్లైట్లకి అవుతున్న ఖర్చులు ఏంటో జీవోలు చూస్తే ప్రభుత్వం ప్రజాధనం మీద ఉన్న నిర్లక్ష్యం ఏంటి, ప్రజాధనం మీద ఉన్న వాళ్ళ చులకనేంటి, ప్రజలు మేమేం చేసినా చెల్లుబాటు అయింది, ప్రజలు మమ్మల్ని ఏమీ చేయలేరు అనే ఉద్దేశంతో ఉన్నదాన్ని అర్థమవుతాం. ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలి. అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు లేకుండా చేయటం కోసం ప్రభుత్వాలు ప్రయత్నిస్తా ఉన్నాయి. ప్రభుత్వం గొంతు లేకుండా చేయటం అంటే ఏంది? ప్రజాస్వామ్యాన్ని కూని చేయటమే, ప్రజాస్వామ్యానికి వాల్యూ లేకుండా చేయటమే. ప్రజాస్వామ్యం మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్యంలో మెయిన్ హక్కులేంటి? ప్రజలు మాట్లాడే వాక్ స్వాతంత్ర్యం కల్పించడం, ప్రభుత్వం ప్రజల్ని ప్రశ్నించే జవాబుదారీతనంగా ఉంచడం కోసం ప్రశ్నించే కొంతమంది పీపుల్నైనా ఉండటం కోసం. ఫైనల్ గా రేపు 9th నర్సీపట్నం విజిట్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ది కైండ్ ఆఫ్ మెసేజ్ అంటే ఆయన వెళ్ళటం ద్వారా ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? ఎందుకంటే ఆయన పర్సనల్ ఆయన పాత్రుడు గారు అన్నారు కదా, జీవో లేదు, కాలేజీ లేదు అన్నారు. ప్రజలకి తెలియజేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇప్పటి వరకు? ఆయన ఏదో ల్యాండ్స్ అలొకేట్ చేస్తేనే కాలేజీలు కట్టినట్ట, కాలేజీ అయిపోయినట్ట అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు సుమారు ఇప్పటికి ఇది 4th టర్మ్, అంటే 16-17 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి
అతని టర్మ్‌లో ఒక్క మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టిన పాపం పోల. ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇచ్చారు. ఏనాడు ఆ సొంత నియోజకవర్గం కుప్పానికి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకొని రావటం వలన చాలా అసలు ఆంధ్రప్రదేశ్‌లోనే చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఉన్న ప్రాంతం కుప్పం. ఎందుకోసం అంటే అటు తమిళనాడుకి, కర్ణాటకకి చాలా బోర్డర్‌లో ఉంటది. చాలా నిర్లక్ష్యానికి అవును. గురైన ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో మనం మంచి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకొస్తే, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వలన ఒక అడ్వాంటేజ్ ఉందండి. మెడికల్ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చిద్ది. అలాంటి తీసుకొని రాని చంద్రబాబు నాయుడు గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్ తీసుకొనొచ్చి త్వరితగతిన చాలా 3 ఇయర్స్‌లోనే 7 మెడికల్ కాలేజీలు కట్టారు. 5 మెడికల్ కాలేజీలకి ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌కి సంబంధించిన ఎన్రోల్‌మెంట్ మీన్స్ కాలేజ్ జరపడం కోసం అడ్మిషన్ పర్మిషన్స్ మొత్తం తీసుకొనొచ్చి కళాశాలలు కూడా జరిగినాయి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం మెడికల్ కాలేజ్‌కి 50 అడ్మిషన్స్ వస్తే దాన్ని మేము చేయలేము, మేము నడపలేము అని చెప్పేసి మాకొద్దని లెటర్ రాసింది సీఎం గారు. చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజే ఆయనకి ఒక ప్లాన్ ఉంది. వీటిని ప్రైవేట్ పరం తీసుకొని రావడం కోసం అలా ప్రజలే గుర్తించలేకపోయారు. ప్రజలకి ఇప్పుడు అర్థమైంది. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి ఇది మంచి పాయింట్ అండి. స్పీకర్ స్థానంలో ఉండి ఎమ్మెల్యేల హక్కులను పరిరక్షించాల్సిన స్పీకర్ గారు కూడా రాజకీయాలు మాట్లాడటం నేర్చుకున్నారండి. ఎక్కడుంది నర్సీపట్నం మెడికల్ కాలేజీ? ఓన్లీ భూములు కేటాయిస్తే సరిపోయిద్దా? సగం సగం జరిగితే జరిగిపోయిద్దా అని చెప్తున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన స్పీకర్ గారికి తెలియజేయించడం కోసం, నా హయాంలో నేను ఈ విధంగా డబ్బులు అలొకేట్ చేశాను. నాకు వచ్చిన వెసులుబాటులో ఏ ప్రభుత్వం అయినా మొత్తం ఒకేసారి కట్టలేదండి. ప్రైవేట్ వ్యక్తులు కూడా ఒక మెడికల్ కాలేజీని కట్టడానికి సుమారు కొన్ని సంవత్సరాలు తీసుకుంటే వాళ్ళకి అందుబాటులో అన్ని పర్మిషన్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్ చాలా ఉంటాయి. ఈవెన్ దో ప్రభుత్వం ఆల్సో చాలా పర్మిషన్స్ తీసుకున్నారు. పర్మిషనే లేదని పచ్చి అబద్ధం చెప్పారండి స్పీకర్ గారు. దానికి పర్మిషన్ ఉన్న కాలేజీని జీవో ఉంది. ఆ రోజున్న సీఎం గారు పర్మిషన్ ఇచ్చారు. దానికి పర్మిషన్ లేదని చెప్తున్నారంటే ఎంత అబద్ధాలను ప్రజల్లోకి, ఎంత విష ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్ళటానికి మీరు ప్రయత్నిస్తున్నారో అర్థమవుతుంది. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారేమో అధికారంలోకి అని ఒక భయంతో, ఒక ఇన్సెక్యూర్డ్‌గా ప్రతి ఒక్కటి మీరు చేసే తప్పులను కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి గారికే అంటగట్టారు. ఈ రోజు దొరికిన లిక్కర్‌లో మొన్న దొరికిన కల్తీ లిక్కర్ కేంద్రాన్ని అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగితే ఎంత నానాయాగి చేసేయండి ఈ ప్రభుత్వాలు గాని, వీళ్ళు గాని, ప్రభుత్వ అనుకూల మీడియా గాని. ఇప్పుడేమో ఎక్కడా లేదు. ఎక్కడో చివరన ఒక మూలన ఒక చిన్న లైన్స్. ఆయన ఒక చిన్న సామాన్య కార్యకర్త కూడా కాదండి. ఆ రోజు టీడీపీ ఇన్ఛార్జ్ అక్కడ. అంటే ఎమ్మెల్యే అంటే ప్రజలకి ఆదర్శవంతంగా ఉండాల్సిన వ్యక్తులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేమేదైనా చేయొచ్చు, ఇలాంటి విచ్చలవిడితనాన్ని చేయొచ్చు అని ప్రజలకు చూపిస్తా ఉన్నారు. వాళ్ళ కింద నాయకులు కూడా అదే ఆచరిస్తా ఉన్నారు. గ్రామాల్లో కింద లెవెల్ నుంచి, పంచాయతీ లెవెల్ నుంచి మండలాలు, జిల్లాలు, నియోజకవర్గ లెవెల్లోనూ, పార్లమెంట్ లెవెల్లోనూ ప్రజలకి సేవ చేయటం కోసం డబ్బులు తీసుకుంటా ఉన్నారు, శాలరీ తీసుకుంటున్నారు. వాళ్ళు ఇవన్నీ మర్చిపోయారండి. మేము ఇంత ఖర్చు పెట్టాం, మేము ఇంత రికవరీ చేసుకుంటాం, మేము నరేష్ గారు ఎన్ని అవినీతి చేసినా మమ్మల్ని ఏమీ చేయలేదంట నిదర్శనం ఇలాంటివి. రైట్ నరేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దాదాపు 3-4 అంశాలు స్పృశించారు. లిక్కర్ కావచ్చు, రేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, హౌ ది ప్రజెంట్ గవర్నమెంట్ ఈస్ ఫంక్షనింగ్ అనేది. దాని మీద ఎలాగో 9వ తారీఖు మరి చాలా భారీ ఎత్తున నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ సందర్శించిన తర్వాత ఆయన మరిన్ని ఫ్యాక్ట్స్ జగన్మోహన్ రెడ్డి గారు రివీల్ చేయబోతున్నారు కాబట్టి ప్రభుత్వం స్పందిస్తుంది చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ గారు. థ్యాంక్ యూ.